సునీల్ కుమార్ నాయక్ గారు మరి మన ఆత్మహత్య చేసుకుని లైవ్లో పెట్టి కేసీఆర్ వల్ల కేసీఆర్ నిరుద్యోగులను ఇంటికో ఉద్యోగం ఇస్తాను మోసం చేసినందుకు నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి ఆయన చచ్చిపోయిన తర్వాత మరణ వాంగ్మూలం కిందికి వస్తుంది. మరణ వాంగ్మూలం చచ్చిపోయే ముందు స్టేట్మెంట్ ఏదైతే ఇస్తారో అందులో ముద్ద ఎవరైతే ఇస్తారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేసి జైలుకు పంపుతారు. కాబట్టి తెలంగాణ కేంద్ర ప్రభుత్వం తన సిద్ధశుద్ధిని నిరూపించుకోవాలి. ఇప్పుడు పోలీసు యంత్రాంగం తమ సిద్ధశుద్ధిని నిరూపించుకోవాలి. సునీల్ కుమార్ ఆత్మహత్య ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని మరణ వాంగ్మూలంగా పరిగణించి మరి కేసీఆర్ మీద ఎఫ్ఐఆర్ పెట్టి క్రిమినల్ కేసు పెట్టి మరి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంటికో ఉద్యోగం అని మోసం చేసిండు, ముఖ్యమంత్రి అయిండు. ఇంటికో ఉద్యోగం కాదు, ఊరికో ఉద్యోగం గుడియలే. ఇప్పటి వరకు ఊరికొక ఉద్యోగం గుడియలే. మరి మోడీ 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఉద్యోగం అని నిరుద్యోగాలు అడిగితే పకోడీలు అమ్ముకోమన్నాడు. పకోడీలు అమ్ముకోవడం, ఛాయ్ అమ్ముకోవడం అది ఇదేం కాదు. మేము కూడా అవన్నీ చేసినాం, గౌరవప్రదంగా మేము చేస్తాం. కానీ నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏంది? నువ్వు చెప్పిన వాగ్దానం ఏంది? నువ్వు చేస్తున్న పనులేంది? ఈరోజు నిరుద్యోగులకు టోకరా వేసి వాళ్ళ ఆత్మహత్యలకు మీరు కారకులైతా ఉన్నారు. దొంగ డిగ్రీ ప్రధానమంత్రి, దొంగ లెక్కల ముఖ్యమంత్రి, 2 కేడీలు మోడీలు కేసీఆర్లు 2 కేడీలు మోపై భారతదేశాన్ని అధోగతి పాలు చేసి ప్రపంచ దేశాల్లో విలువ లేకుండా చేసిండ్రు. ఆ రోజు ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చింది ఇందిరాగాంధీ. ప్రతి ఉద్యోగాలలో మరి రిజర్వేషన్ పాటించిండ్రు. మరి ప్రతి నెల బిఎస్ఆర్బి కానీ, బ్రాక్ రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిటీ బోర్డు ఎగ్జామ్ కానీ, లేకుంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్ కానీ, ఎన్టీపీసీలో ఎగ్జామ్స్, సింగరేణి కాలేజ్ పోస్టింగ్స్, ఈ విధంగా కేంద్రంలో 10 విధమైన పరీక్షలు ప్రతి నెల ఉండేటి. నిరుద్యోగులు ఎప్పుడు మన కాజీపేట లైబ్రరీ దగ్గర ఎప్పుడు ప్రిపేర్ అవ్వకుండా బిజీగా ఉండేటోళ్ళు. ఈరోజు ఏమైపోయింది? అది ఒక్క ఉద్యోగం కూడా ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రైవేటైజేషన్ చేశారు. ఎన్టీపీసీ, టెలికమ్యూనికేషన్, రైల్వేస్, లాస్ట్ న్యూక్లియర్ కూడా, ఎఫ్సిఐలు అన్ని కూడా ప్రైవేట్ పరం చేసి ఈరోజు అలా రిజర్వేషన్ లేకుండా చేసిండ్రు. ఈరోజు ఇటువంటి యువకులకు నువ్వు చదువురానోని కాబట్టి చదువులో తెలియదు, కానీ చదువుకున్న ఉద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి కట్టెలు మోచి, వీళ్ళ నాయన కట్టెలు మోచి బిడ్డలను చదివిపిస్తే ఈరోజు చేతికందే అందాల్సిన బిడ్డలు ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మీరు ఇద్దరు కలిసి తీసుకువచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మరి రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే లాస్ట్ ఫైనల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయింది. దాని తర్వాత ఈరోజు ఒక్క ఉద్యోగం కూడా నువ్వు ఇవ్వలేదు. 58 ఉన్నోళ్ళు 61 సంవత్సరాలు ఉద్యోగాలు పెంచి నిన్నేవాడు అడిగిందా? నిన్నేవాడు అడిగిందా 61 పెంచమని? ఆ 61 చేసేటోళ్ళ పిల్లలు నిరుద్యోగులే ఇంటున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వని వాళ్ళు అడిగినరు. మాకు 61 పెంచమని అడగలే, నా బిడ్డలకు నౌకరీ ఇవ్వమని చెప్పి అడిగినరు. నువ్వు మళ్ళీ వీళ్ళకు జీతాలు ఇవ్వాలి, వీళ్ళ రిక్రూట్మెంట్, వీళ్ళని పర్మనెంట్ చేయాలి, వీళ్ళ పిఎఫ్లు కట్టాలి, వీళ్ళకి అన్ని చేయాలి, వసతులు ఇవ్వాలని చెప్పేసి నువ్వు ఇమ్మీడియట్గా 61 పెంచినావు నువ్వు. కాబట్టి ఈ సందర్భంగా సునీల్ కుమార్ సంస్మరణ నిజంగా అయితే ఆత్మకు శాంతి కలగాలంటే వెంటనే మరణ వాంగ్మూలాన్ని మరి స్టేట్మెంట్గా తీసుకొని కేసీఆర్ పైన క్రిమినల్ ప్రొసీజర్ పాటించాలని కోరుకుంటూ మరొకసారి కుటుంబానికి మరి న్యాయం చేయాలి. మన రాథోడ్ గారు ₹1,00,000 ఇచ్చింది సావుకాని, ఇంటికి డబల్ బెడ్రూమ్ ఇచ్చింది. అంటే డబల్ బెడ్రూమ్ రావాలంటే ఇవాళకి ఒక ఇల్లు కూడా ఇవ్వాలి. డబల్ బెడ్రూమ్ రావాలంటే ఈయన లెక్క ఆత్మహత్య చేసుకుంటే డబల్ బెడ్రూమ్ ఇస్తావా? ఈయన విలువ చిన్నప్పటికే చదివిన ఆయన పట్టభద్రులకు ₹1,00,000 విలువనా మీరు ఇచ్చేది? మీరు ఎంత ఇచ్చినా తక్కువనే ఈ కుటుంబానికి. శ్రీకాంతాచారి చచ్చిపోతే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు. మిస్టర్ కేసీఆర్ గారు సునీల్ కుమార్ చచ్చిపోతే నువ్వేమిస్తావో తేల్చుకోమని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సునీల్ కుమార్ అమర్ హై. జై కాంగ్రెస్. వేరే దగ్గర ఒక దగ్గర ఉన్నాను, లైవ్ పెడతాను, ఫేస్బుక్ లైవ్ పెడతాను.